ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి కదా, ఇవి కేవలం అపోహలు మాత్రమేనా, మరి నిజమా తెలుసుకుందాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆబ్వియస్లీ ఉమెన్ లో చాలా కామన్. 90 to 95% అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్ లోనే వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందా, మగవారికి రాదా? మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా ఉంటుంది. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ యూజువలీ హైలీ క్యూరబుల్, కానీ డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ కూడా ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే ట్రీట్మెంట్ ఇస్తాం, సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాగా వయసు మీద పడిన మహిళలకే వస్తుందా, లేదా యంగ్ ఏజ్ లో కూడా రావచ్చా? బ్రెస్ట్ క్యాన్సర్ ముందు ఉట్టి వయసున్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందని అనుకుంటే వాళ్ళము, కానీ ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్ కూడా వస్తుంది. ఇప్పుడు మేము ఈ లాస్ట్ 5 years లో ఉన్న ప్రాక్టీస్లో చూస్తే 35-40 years ఏజ్ గ్రూప్, 40 to 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. అందుకే స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అనేది ముందుగా 50 years తర్వాత మ్యామోగ్రామ్ అనే రికమెండేషన్ ఉండేది, ఇప్పుడు 40 years తర్వాత మ్యామోగ్రామ్ అనేది రికమెండేషన్ ఉంది. సో ఏజ్ బట్టి మీరు యంగర్ ఏజ్ గ్రూప్ అని బ్రెస్ట్ క్యాన్సర్ రాదని అనుకోవద్దు. మీకు కావాల్సిన ప్రివెన్షన్ మెజర్స్ కానీ, స్క్రీనింగ్ కానీ మీరు యంగర్ ఏజ్ గ్రూప్ లోనే స్టార్ట్ చేస్తే మంచిది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో us. థ్యాంక్ యూ.